వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు మార్క్స్కి ర్యాంక్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారు అన్న దాని రిలేటెడ్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఎలా గవర్నమెంట్ వాళ్ళు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు పాలిసెట్లో మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అంటే మనకు ఏదైతే ఫిజిక్స్ అలానే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వీటికి సంబంధించి 120 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటాయి కదా. ఈ 120 మార్క్స్కి కొద్దిమందికి 36 వస్తాయి, కొద్దిమందికి 50 వస్తాయి, కొద్దిమందికి 70 వస్తాయి, 80 వస్తాయి. ఇలా మార్క్స్ వచ్చినప్పుడు ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ అనేవి ఎలా ఇస్తారు అన్న డౌట్ చాలామందికి అయితే ఉంటుంది. దాని రిలేటెడ్గా ఇప్పుడైతే మనమైతే ఒకసారి క్లియర్గా అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా మనకు తెలిసినట్టు ఏంటి అంటే, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్లకు లీస్ట్ ర్యాంక్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120 మార్క్స్ ఉంటుంది కదా. ఇక్కడ 120 మార్క్స్కి 120 ఎవరికైతే వచ్చి ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది. అలానే 119 వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యాంక్ అనేది వస్తుంది. అలానే 118 వచ్చిన వాళ్ళకి థర్డ్ ర్యాంక్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్ అందరికీ కూడా తెలిసినదే. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, 120 వచ్చిన మార్క్స్ ఎవరైతే ఉంటారో ఇలా ఓన్లీ వన్ క్యాండిడేటే ఉండడు కదా. ఓన్లీ ఒక్క క్యాండిడేట్ ఉన్నట్టయితే ఒక్క ర్యాంక్ ఇచ్చేస్తారు. అలానే ఇలా 120 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 10 క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు 10 మెంబర్స్కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేరు కదా. డెఫినెట్గా 1 to 10 ర్యాంక్స్ అనేవి ఇక్కడ ఈ 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఈ 10 ఏవైతే ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ర్యాంక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నదే మనం క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ యూజువల్గా మీకు నార్మల్గా అయితే అర్థమైంది కదా. 120 మార్క్స్ వచ్చినట్టయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 119 మార్క్స్ వచ్చినట్టయితే సెకండ్ ర్యాంక్ వస్తుంది, 118 వచ్చినట్టయితే థర్డ్ ర్యాంక్ వస్తుంది. అలా మనకు మార్క్స్ని బట్టి మనకు ర్యాంక్స్ అనేవి ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కడైతే టై అవుతుందో, టై అయినప్పుడే మనకు ఎలా ఇస్తారన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు 120 నుంచి తీసుకుంటే మనకు అన్ని చోట్ల ఒక్కొక్క క్యాండిడేటే ఉన్నాడు. జస్ట్ 115 దగ్గర మాత్రం మనకు ఈ 115 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 3 క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు 120 నుంచి 116 వరకు 4 ర్యాంక్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 115 వచ్చిన వాళ్ళకి 5th ర్యాంక్ నుంచి 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8th ర్యాంక్ వరకు రావాలి. అంటే 5th ర్యాంకు, 6th ర్యాంకు, అలానే 7th ర్యాంక్. అంటే 3 ర్యాంక్స్, అంటే 5th, 6th, 7th, 8th కాదు, 7 ర్యాంక్స్ అనేవి రావాల్సి ఉంటుంది. మరి ఈ 7 ర్యాంక్స్ ఈ 3 మెంబర్స్కి ఎలా ఇస్తారు అన్నది గమనించినట్టయితే, ముందుగా అలా టై అయినప్పుడు మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నది చూస్తారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క 3 క్యాండిడేట్స్కి 115 వచ్చాయి కదా. 3 క్యాండిడేట్స్కి 115 వచ్చినప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే, మ్యాథమెటిక్స్ ఏదైతే మనకు 60 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఈ 60 మార్క్స్లో 3 మెంబర్స్ ఉంటారు కదా. 3 మెంబర్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అన్నది ఒక్కసారి అయితే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్లో ఒక పర్సన్కి 60 వచ్చాయి, ఇంకొక పర్సన్కి 59 వచ్చాయి, ఇంకొక పర్సన్కి 58 వచ్చాయి అనుకోండి. అప్పుడు ప్రాబ్లం సాల్వ్డ్. 60 వచ్చిన వాళ్ళకే మనకు ఏదైతే 5th ర్యాంక్ ఇస్తారు, అలానే నెక్స్ట్ 59 వచ్చిన వాళ్ళకి 6th ర్యాంక్ ఇస్తారు, 58 వచ్చిన వాళ్ళకి 7th ర్యాంక్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇదైతే క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ మ్యాథమెటిక్స్లో కూడా మనకు టై అయ్యాయి అనుకోండి, అంటే 60 వచ్చిన క్యాండిడేట్సే 2 పీపుల్ ఉన్నారు. అంటే 60 వచ్చిన క్యాండిడేట్సే 2 పీపుల్ ఉన్నారు. ఓవరాల్గా 115 వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. అందులో మ్యాథమెటిక్స్లో 60 వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. రిమైనింగ్ పర్సన్కి 59 వచ్చాయి. సో 59 మార్క్స్ వచ్చిన పర్సన్కి ఆటోమేటెడ్గా 7th ర్యాంక్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ 60 వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ 60 వచ్చిన వాళ్ళలో ఎవరికి 5th ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి 6th ర్యాంక్ ఇవ్వాలి అన్నది అగైన్ మళ్ళీ టై అనేది అవుతుంది. అలా టై అయినప్పుడు అగైన్ ఏం చేస్తారు, అగైన్ ఫిజిక్స్లో మనకు మార్క్స్ అనేవి కంపేర్ చేస్తారు. ఇలా ఫిజిక్స్లో మార్క్స్ కంపేర్ చేసినప్పుడు
ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ అక్కడ మనకు టై అయ్యింది అనుకోండి, అగైన్ వేరేకి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ అక్కడ టై అవ్వలేదు అనుకోండి, ఫిజిక్స్లో ఎవరికి హై మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఆటోమేటెడ్గా ఇచ్చేస్తారు. ఇన్ కేస్ అక్కడ టై అయినట్టయితే అగైన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తే ఎవరు మనకు ఓల్డర్ ఉంటారో వాళ్ళకి ఆటోమేటెడ్గా హయ్యర్ ర్యాంక్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు కూడా టై అయ్యాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, మనకు ఏదైతే 115లో 2 పర్సన్స్ ఉన్నారు అనుకున్నాం కదా, ఒక పర్సన్ అన్నవాడు రఫ్గా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2000లో పుట్టారు అనుకుందాం. ఇంకొక పర్సన్ అన్న వాళ్ళు 2001లో పుట్టారు అనుకుంటే, ఇక్కడ 2001లో పుట్టిన వాళ్ళకి 5th ర్యాంక్ వస్తుంది, 2000లో పుట్టిన వాళ్ళకి 6th ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇలా ర్యాంక్స్ అనేవి మనకు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్ని రిపీటెడ్ చేస్తూ ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా అలాట్ అయిపోతాయి. ఇలా కాకోకుండా ఇక్కడ 2000లో పుట్టినట్టుగానే ఇద్దరు కూడా అగైన్ టై అయ్యారు అనుకోండి, అంటే ఇక్కడ అగైన్ ఇద్దరు కూడా టై అయినట్టయితే డెఫినెట్గా 10th క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నది చూస్తారు. వాటిని బేస్ చేసుకునే మనకు ర్యాంక్స్ అనేవి అలాట్ చేస్తారు. సో ఇది ఫెయిర్గా ఉండడానికి ఇంత ప్రాసెస్ అనేది ఫాలో అయితే అవుతారు. సో ఈ విధంగా మనకు ర్యాంక్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రాసెస్ అనేది ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మీకు వచ్చిన మార్క్స్కి ఫస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్గా నార్మలైజింగ్ చేస్తూ మనకేంటంటే ఎవరికి టాప్ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళకు లీస్ట్ ర్యాంక్స్ ఇస్తూ వెళ్ళిపోతారు. ఇన్కేస్ అక్కడ టై అయినట్టయితే మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నది చూస్తారు, వాటిని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. ఇన్కేస్ మ్యాథమెటిక్స్లో కూడా టై అయినట్టయితే ఫిజిక్స్ సబ్జెక్ట్లో అయితే చూస్తారు. అక్కడ కూడా టై అయినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు ఓల్డర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ అనేది ఇస్తారు. ఇక తక్కువ డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ది బెస్ట్ ర్యాంక్ అయితే ఇస్తారు. అది కూడా టై అయిందనుకోండి, ఆటోమేటెడ్గా మనకి ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ చూస్తారు. అక్కడ దాన్ని బట్టి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంత ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ర్యాంక్స్ అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అయితే అవ్వచ్చు, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, కామెంట్స్కి నేను రిప్లైస్ అనేవి మోస్ట్లీ కొన్నిసార్లు ఇస్తున్నా, కొన్నిసార్లు ఇవ్వలేకపోతున్నా. బట్ అక్కడ ఏంటి అంటే, మేబీ మీకు నిజంగా డౌట్ ఉంది అంటే మనకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ అనేది చేయండి, నేను ఆ డౌట్కి అక్కడ మీకు ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ యొక్క ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.